హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 21 మే 2026 నుండి 22 జూన్ 2026 వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 12,256 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. టెంటేటివ్ ఎగ్జామ్ స్కెడ్యూల్ కూడా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. సో టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 2026 లో జరగబోతుంది. అలాగే టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి డిసెంబర్ 2026 లో జరగబోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఏ డిగ్రీ చేసిన విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి సర్టిఫికేట్ మాత్రం ఆగస్ట్ 1, 2026 లోపు రావాల్సి ఉంటుంది. అలా అయితేనే ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 30 years ఉన్న ఏ విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ క్యాండిడేట్స్ కి మాత్రమే. ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. ఇది జనరల్ క్యాండిడేట్స్ కి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ లో ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ లో విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ కి సపరేట్ గా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది. వాళ్ళకి 35 years ఉన్నంత వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఓబీసీ ఆర్ జనరల్ క్యాండిడేట్స్. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ విడోస్ ఆర్ డివోర్స్డ్ ఉమెన్ అయితే 40 years వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఉమెన్, ఎస్సీ ఆర్ ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి అయితే ఫీజ్ ఉండదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 100 rupees ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే 3 stages లో ఈ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఫస్ట్ వచ్చేసి టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది క్వాలిఫై అయితే టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. అది కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ 3 levels ని క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ రీజనింగ్ నుంచి 25 questions వస్తాయి 50 marks కి. అండ్ ఇక్కడ మనకి సెక్షనల్ టైమింగ్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో రీజనింగ్ సెక్షన్ కి 15 minutes టైం మాత్రమే ఉంటుంది. అది అయిపోతే వెంటనే జనరల్ అవేర్నెస్ లో 25 questions 50 marks. ఇది కూడా 15 minutes సెక్షనల్ టైమే ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions 50 marks 15 minutes సెక్షనల్ టైం. అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 questions 50 marks 15 minutes సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. సో టోటల్ గా 100 questions 200 marks 1 hour టైం అయితే ఎగ్జామ్ జరగబోతుంది. టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన విద్యార్థులకి టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. అండ్ మ్యాథమెటిక్స్ లో 30 questions 90 marks అండ్ 30 minutes టైం అయితే ఉంటుంది మ్యాథమెటిక్స్ కి. అలాగే రీజనింగ్ కి 30 questions 90 marks 30 minutes అయితే టైం ఉంటుంది. సో టోటల్ గా 60 questions 180 marks 60 minutes టైం అయితే సెక్షన్ 1 కి ఉంటుంది. దాని తర్వాత సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది. సెక్షన్ 2 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 questions ఉంటాయి 135 marks కి 40 minutes టైం అయితే ఇంగ్లీష్ కు ఉంటుంది. అది కంప్లీట్ అవ్వగానే జనరల్ అవేర్నెస్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. 25 questions 75 marks 20 minutes టైం అయితే ఉంటుంది. సో సెక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ టోటల్ గా 70 questions అండ్ మార్క్స్ వచ్చేసి 210 marks అండ్ టైం వచ్చేసి 1 hour. ఈ 2 సెక్షన్స్ నుంచి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 నుంచే మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. టైర్ 2 లో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 నుంచి మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. కానీ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. అందులో 20 questions ఉంటాయి. ఈచ్ వన్ 3 marks 60 marks కి అండ్ 15 minutes టైం మాత్రమే ఉంటుంది. అలాగే సెక్షన్ 4 చూసుకుంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్.
అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 2000 వర్డ్స్ ని 15 మినిట్స్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా క్వాలిఫై అవ్వాలి. ఈ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 క్వాలిఫై అయితేనే సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ని వ్యాలిడేట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఇది అందరి స్టూడెంట్స్ కి ఉంటుంది. ఇది పేపర్ 1. టైర్ 2 ఎగ్జామ్ లో పేపర్ 1 అనేది అందరూ రాయాల్సి ఉంటుంది. పేపర్ 2 అనేది కేవలం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్ కి మాత్రమే రాయాల్సి ఉంటుంది. దీనికి స్టాటిస్టిక్స్ మీ సబ్జెక్ట్ లో ఉంటే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ప్యాటర్న్ చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. టోటల్ గా 100 క్వశ్చన్స్ వస్తాయి. 200 మార్క్స్ అండ్ 2 అవర్స్ టైం మాత్రమే ఉంటుంది పేపర్ 2 అయితే. ఇది కేవలం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే ఈ పేపర్ ఉంటుంది. టైర్ 2 లో పేపర్ 3 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్టులకి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది. అందులో ప్యాటర్న్ చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. ఇది అందరి స్టూడెంట్స్ కి కాదు, కేవలం అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్ట్ కి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. టైర్ 2 ఎగ్జామ్ పేపర్ 1 లో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సెక్షన్ 1, 2, 3, 4 కి సపరేట్ గా కట్ ఆఫ్స్ ఉంటాయి. మీరు ఆ కట్ ఆఫ్స్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఏ సెక్షన్ లో అయినా కట్ ఆఫ్ క్లియర్ చేయకపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టే. సో సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. అలాగే మెరిట్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకే జాబ్ రావటం జరుగుతుంది. టియర్ 1 అండ్ టియర్ 2 కి సంబంధించిన ఫుల్ సిలబస్ నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. నేను నోటిఫికేషన్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఒకసారి నోటిఫికేషన్ లో సిలబస్ ని చెక్ చేసి ప్రిపేర్ అవ్వండి. డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఈ జాబ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ. గ్రూప్ బి క్యాడర్ లో ఈ జాబ్స్ ఉంటాయి. సో మీకు గనక ఎలిజిబిలిటీ ఉండి గవర్నమెంట్ జాబ్స్ లో చాలా మంచి పొజిషన్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయాల్సిన సైట్ వచ్చేసి https://ssc.gov.in అనే సైట్ కి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. లేదా మై ఎస్ఎస్సి అప్లికేషన్, మై ఎస్ఎస్సి యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది. డౌన్లోడ్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి నోటిఫికేషన్స్ ఫ్యూచర్ లో ఇంకా చాలా రాబోతున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.